హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూద్దాము. ఒక కప్పు జొన్న పిండికి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది. ఒక బౌల్లో వాటర్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా మరగాలి. మరుగుతున్న వాటర్లో జొన్న పిండి వేసి స్పూన్తో కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత పిండి చేత్తో ఇలా అదుముకోవాలి, లేదంటే హీట్ త్వరగా బయటికి వెళ్ళిపోతుంది. అందువల్ల పిండికి జిగురు తక్కువగా అవుతుంది. అందుకని నేను చేత్తో అలా పైన అదిమాను. ఆ తర్వాత ఒక పీట తీసుకొని పీట పైన కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేయడం వల్ల మనం పిండి కలిపేటప్పుడు పీటకి పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఆ తర్వాత చపాతీ ముద్ద ఎలా తీసుకుంటామో అలాగే తీసుకోవాలి. మెల్లిగా చపాతీ కర్రతో రుద్దుకోవాలి. కొంతమందికి రోటీ చేతి మీద వేయడం రాదు. అలా అని నేను ఒక ప్రాసెస్ చూపించాను. ఏం లేదండి, ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ రివర్స్గా రోటి పైన పెట్టాలి. పీటతో సహా అలా పైకి ఎత్తి రివర్స్ చేస్తే రొట్టె అనేది ప్లేట్లోకి వస్తుంది. ఆ ప్లేట్ అలాగే తీసుకెళ్ళి పెనం పైన వేయాలి. నార్మల్గా చేత్తో వేసేవాళ్ళు చేత్తో వేసుకోవచ్చు. పెనం పైన రొట్టె వేసేటప్పుడు పెనం హీట్ ఉందా లేదా చూసుకోవాలి. పెనం హీట్ అయ్యాక రొట్టె వేసుకొని కాసేపు అయ్యాక వాటర్ చల్లుకోవాలి. రొట్టె వేసిన వెంటనే వాటర్ చల్లితే పెనంకి రొట్టె అతుక్కుపోతుంది. ఆ తర్వాత రెండు వైపులా రొట్టె కాల్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, జొన్న రొట్టె రెడీ అయిపోయింది. కొంతమందికి జొన్న రొట్టె కరకరలాడితే ఇష్టం ఉంటుంది, కొంతమందికి మెత్తగా ఇష్టం ఉంటుంది. కరకరలాడాలంటే సిమ్ములోనే 5 minutes పెట్టి కాల్చాలి. అప్పుడు కరకరలాడుతా క్రిప్సీగా వస్తాయి. జొన్న రొట్టె పప్పులోకైనా కర్రీలోకైనా దేంట్లోకైనా తినొచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. జొన్న రొట్టె తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని తిన్న వెంటనే కడుపు త్వరగా నిండిపోతుంది. ఆకలి తక్కువగా ఉంటుంది. అధిక బరువు పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.